వెంటనే పోయేది ఏది అంటే చిత్తశాంతి పోతుంది. దాహంతో ఉన్న వ్యక్తి శాంతిగా ఉండలేడు. దప్పికకి ఆ లక్షణం ఉంటుంది. అలాగే మనకి శాంతి లేకుండా అశాంతితో ఉన్నటువంటి స్థితిలో ఉన్నవారికి శివానందలహరిలో ఉన్నటువంటి శ్లోకములను చదువుకున్నంత మాత్రం చేత చిత్తశాంతి కలుగుతుంది. రెండు, నీటికి ఒక్కదానికే ఈ లోకంలో ఒక లక్షణం, అది మైలని విరవగలదు. అపవిత్రమైనటువంటి స్పర్శ పోవాలి అంటే స్నానం చేస్తే పోతుంది. నీటి యందు తడిసినటువంటి కారణం చేత అమంగళత్వం పోయి మంగళత్వం ఎలా సిద్ధిస్తుందో, శివానందలహరి అనబడేటటువంటి ప్రవాహమునందు ఒక్కసారి మునిగినటువంటి వాడు, అందులో తడిసినటువంటి వాడు సమస్తమైనటువంటి పాపములను పోగొట్టుకుంటాడు. అందుకే పాపములను